టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। సంగారెడ్డి పట్టణంలో యువజన వారోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో యువజన సంఘాల సేవలను వివిధ సంస్థల సేవలను గుర్తించి సమాజంలో మరింత సేవలను చేయాలని ఉద్దేశంతో తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కూన వేణుగోపాల కృష్ణ గారి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామానికి చెందిన యువకులు సంగారెడ్డి జిల్లా యువజన సంఘాల ఉపాధ్యక్షుడు ఆది రామకృష్ణ గారికి, యంగ్ ఇండియన్ యూత్ సభ్యుడు నీరుడి మహేష్ గారికి, అమ్మ సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బయ్యన్న శ్రీకాంత్ గారికి సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది। ఈ అవార్డు రావడంతో మాలో నూతన ఉత్తేజాన్ని నింపి మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని ప్రోత్సహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిన్నారం మండలం ఉమ్మడల మండలానికి సంబంధించినటువంటి యువకులు యువజన సంఘాల ప్రతినిధులకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మరి ఉత్సాహంతో ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపైన సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారం కోసం అభివృద్ధి కోసం పనిచేసే విధంగా సమాధానాలు కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, వైద్య శిబిరాలు కానివ్వండి, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ జిల్లా యువజన సంఘాల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను। ఈరోజు యువజన సంఘాల వారోత్సవాల సందర్భంగా కూన వేణుగోపాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణన్న పిలుపు మేరకు జిన్నారం జిమ్మడల మండలం నుంచి పెద్ద ఎత్తున యువజన సంఘాలలో కీలకంగా పాత్ర పోషించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి యువకులను ఇక్కడికి పిలిపించడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ వేణన్న చాలా రోజుల నుంచి కొంచెం కనుమరుగైనప్పటికీ ఇప్పుడు నూతన ఉత్తేజాన్ని నింపుతూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహించి యువతలో స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో వెళ్ళాలనే సూచనలు జరిగినాయి। గ్రామాల్లో యువజన సంఘాలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ముందడుగు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను। చాలా దూరం నేను వస్తాను గుమ్మడిదల వాళ్ళు గుమ్మడిదల యువకులు అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగాలి, దయచేసి ఉండండి।